ఉదయం కళ్ళు తెరిచింది మొదలు రాత్రి పడుకునే వరకు నా ప్రపంచం నా ఇంటి చుట్టూ, పిల్లల చుట్టూ, ఆయన అవసరాల చుట్టూ తిరుగుతుంటుంది. కానీ చివరకు ఆయన నోటి నుండి వచ్చే మాటలేంటి? "నీ వల్ల ఏం ఉపయోగం? నువ్వు చేసేదేముంది" అని. ఆ ఒక్క మాట నా కష్టాన్ని, నా నిబద్ధతను, నా ఉనికిని మొత్తం తుడిచేస్తుంది. ఆయన కోపం, ఆయన వాడే కఠినమైన పదాలు నన్ను ఎంతలా కృంగదీశాయంటే ఒకానొక సమయంలో నిజమేనేమో, నా వల్లే అంతా తప్పు జరుగుతుందేమో అని నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. కానీ ఈరోజు నాకొక విషయం అర్థమైంది. ఆయన నన్ను కించపరుస్తూ అనే మాటలన్నీ నాలో ఉన్న లోపాలు కావు. అవన్నీ కేవలం ఆయన ఆలోచన దృక్పథం మాత్రమే. నన్ను నేను తక్కువగా చూసుకున్నంత కాలం ఎదుటివారు నన్ను మరింత త్రొక్కేయడానికి ప్రయత్నిస్తారు. ఇకపై నన్ను తక్కువ చేసి చూపే ప్రతి మాటకు నేను మౌనంగా ఉండదలిచాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నాకంటూ ఒక విలువ ఉంది. నన్ను నేను ప్రేమించుకోవటం మొదలుపెట్టాను. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం నా బాధ్యత. ఈ కొత్త ప్రయాణం కేవలం నా కోసం మాత్రమే.